గత నెల అంటే మార్చ్ 26వ తారీఖు దువ్వూరి సుబ్బారావు గారు, మనందరికి తెలుసు, ఆయన ఫార్మర్ ఐఏఎస్, తర్వాత ఆయన ఆర్బీఐ గవర్నర్గా కూడా చేశారు. ఆయన ఒక విచిత్రమైన ఆర్టికల్ రాశారు. ద ఐఏఎస్ హ్యావ్ ఫెయిల్డ్ ఇండియా అండ్ మస్ట్ చేంజ్ అని చెప్పి మార్చ్ 26వ తారీఖున. భారతదేశంలో ఐఏఎస్ వల్ల దేశం విఫలమైందా, ఈ డిస్కషన్ అనేది ఆయనతో మొదలైంది. తర్వాత ఈరోజు హిందూ పేపర్లో ఈ మధ్యకాలంలో రకరకాల ఆర్టికల్స్, ఈరోజు హిందూ పేపర్లో చూస్తే యూపీఎస్సీ చైర్మన్, ఫార్మర్ చైర్మన్ కూడా దానికి కౌంటర్ ఇస్తూ ఆర్టికల్ రాశారు. అసలు దువ్వూరు సుబ్బారావు గారు ఐఏఎస్లు భారతదేశాన్ని విఫలం చేశారని చెప్పి అంత పెద్ద సీనియర్ ఆఫీసర్ అలాంటి కామెంట్ చేయటం ఏంటని చాలామంది అభిప్రాయపడుతున్నారు. అయితే ఆయన చేసిన దానిలో నిజాలు కూడా లేకపోలేదు. ముఖ్యంగా రాను రాను ఐఏఎస్ ఆఫీసర్స్ యొక్క కాంపిటెన్సీ తగ్గిపోతుందని, ఆఫీసర్స్లో ఇంటిగ్రిటీ తగ్గిపోయి కరప్షన్ పెరిగిపోతుందని చెప్పి ఇవన్నీ కూడా ఆయన తన పారామీటర్స్లో చెప్పడం జరిగింది. పాత రోజుల్లో ఎప్పుడన్నా ఒక తప్పును వెతికి పట్టుకోవాలన్నా, ఒక కరప్షన్ కేసు పట్టుకోవాలన్నా ఐఏఎస్ ఆఫీసర్స్తో కమిటీ వేసేవాళ్ళు. ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్స్ అనేవాళ్ళు రాజకీయ నాయకులకి తొత్తులుగా మారిపోతున్నారు. ఇలాంటి అభిప్రాయాలన్నీ చాలా చోట్ల ఎక్స్ప్రెస్ అవుతున్నాయి. అండ్ దువ్వూరి సుబ్బారావు గారి ఆర్టికల్లో కూడా ఎక్స్ప్రెస్ అయింది. ఓవరాల్గా చూసుకుంటే ల్యాండ్ స్కామ్లో, కరప్షన్ కేసుల్లో, ఇలా రకరకాల వాటిలో ఐఏఎస్ ఆఫీసర్లు ఇరుక్కుపోతున్నారు. ఈ ఆర్టికల్కి సంబంధించి యూపీఎస్సీలో ముఖ్యంగా మనకి GS3లో కూడా GS2లో ఒక టాపిక్ ఉంది, రోల్ ఆఫ్ సివిల్ సర్వీసెస్ ఇన్ డెమోక్రసీ అని చెప్పి. తర్వాత ఇప్పుడు ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయి, ఇంటర్వ్యూస్లో కూడా క్వశ్చన్ అడుగుతారు, నిజంగా ఐఏఎస్లు బ్యూరోక్రసీ భారతదేశానికి స్టీల్ ఫ్రేమా కాదా, సర్దార్ వల్లభాయ్ పటేల్ కన్న కళ నిజమా కాదా, సర్దార్ వల్లభాయ్ పటేల్ని ఫాదర్ ఆఫ్ మోడర్న్ సివిల్ సర్వీసెస్ అంటాం. సో ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ఈరోజు మనం అసలు ఐఏఎస్ అనేది వాళ్ళు నిజంగా దేశానికి బరువా, దేశానికి ఒక ఆయుధమా, అంటే దేశానికి ఒక వెన్నెముక, లేదా దేశానికి వాళ్ళ ఒక లయబిలిటీయా, దీని మీద ఒకసారి థింక్ చేద్దాం. ఈ ఆర్టికల్లో కోర్ ఏంటో ఒకసారి చూద్దాం. విశ్వనాథ్, నువ్వు చెప్పు, ఈ మొత్తం దువ్వూరు సుబ్బారావు గారి ఆర్టికల్లో ఏముంది, దాన్ని నువ్వు సపోర్ట్ చేస్తావా? ఇవి కంప్లీట్గా సుబ్బారావు గారి ఆర్టికల్ ఏం రాశారు మీరు కూడా రిఫర్ చేయొచ్చు. టైమ్స్ ఆఫ్ ఇండియా మార్చ్ 26వ తారీఖున దువ్వూరు సుబ్బారావు గారు ద ఐఏఎస్ హ్యావ్ ఫెయిల్డ్ ఇండియా అండ్ ఇట్ మస్ట్ చేంజ్ అని చెప్పి ఒక ఆర్టికల్ రాశారు. దానిలో ఏముంది విశ్వనాథ్? థ్యాంక్ యూ మ్యామ్. దువ్వూరి సుబ్బారావు గారు ఈ డిస్కషన్ స్టార్ట్ చేసినప్పుడు ఆయన దీన్ని ఒక మనోగతంగాను, ఎన్నో రోజుల నుంచి ఆయన మనసులో ఉన్న ఒక ఆలోచనగాను బయటపెట్టారు మ్యామ్. హీ సెడ్ దట్ ఒక 14-15 ఇయర్స్గా ఈ ఆలోచన తనని కలత చెందిస్తుందని, తన సర్వీస్లో జాయిన్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఐఏఎస్ని చూసిన విధానం, ఆ జర్నీ చూసినప్పటి నుంచి నిజంగా ఐఏఎస్ వల్ల దేశం ఏమైనా కోల్పోయిందా, విఫలమైందా అనే ఆలోచనలు తను ఎప్పుడు డిస్టర్బ్ చేస్తూ ఉండేట. అయితే 2 పారామీటర్స్ మీద ఆయన అనాలిసిస్ని బేస్ చేశారు మ్యామ్. వన్ ఈజ్ కరప్షన్ అండ్ ఈజ్ కాంపిటెన్స్. సో మీరు ఇందాక ఎగ్జాంపుల్ చెప్పినట్టు ఇంతకుముందు ఎప్పుడైనా కరప్షన్ ఎలిగేషన్ స్టేట్ గవర్నమెంట్ మీద కానీ వేరియస్ డీల్స్లో వచ్చినప్పుడు ఒక ఐఏఎస్ ఆఫీసర్ని కనుక కమిటీ వేసినట్టయితే అదే ఒక ప్రామాణికంగా తీసుకునేవాళ్ళట మ్యామ్. కానీ ఈ కాలంలో అదే జరిగినట్టయితే కనుక దానికి అంత లెజిటిమసీ లేకపోవడం అనేది మనం చూస్తున్నాం మ్యామ్. దానికి ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ నేను తెద్దాం అనుకున్నాను మ్యామ్. కోల్ స్కామ్ కేసులో మనం చూసినప్పుడైతే లాస్ట్ యూపీఏ రెజీమ్లో, యూపీఏ 2లో అప్పుడు వన్ ఆఫ్ ది మేజర్ పర్సన్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ దట్ వాజ్ ది ప్రిన్సిపల్ సెక్రటరీ ఆర్ సెక్రటరీస్ ఆఫ్ ది కోల్ మినిస్ట్రీ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్ మ్యామ్. సో టాప్ లెవెల్ బ్యూరోక్రాట్స్ కూడా దాంట్లో ఇన్వాల్వ్ అవ్వడం అనేది చాలా బాధాకరమైన విషయం మ్యామ్. అలాగే నెక్స్ట్ పాయింట్ దువ్వూరి సుబ్బారావు గారు కంటిన్యూషన్గా చెప్పింది, ఫ్రమ్ ది లాస్ట్ 3-4 డెకేడ్స్ కరప్షన్ కేసెస్ అగెయిన్స్ట్ సివిల్ సర్వెంట్స్ అనేది పెరుగుతున్నాయి మ్యామ్. యాక్చువల్లీ మనం చూసినట్టయితే మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్ వాళ్ళు ఈ మధ్య దే గేవ్ ఎ ఛాన్స్ ఫర్ పబ్లిక్ టు హోల్డ్ డైరెక్ట్ కరప్షన్ కేసెస్ అగెయిన్స్ట్ ఐఏఎస్ ఆఫీసర్స్ ఆర్ డెలిక్షన్ ఆఫ్ డ్యూటీ కోసం. అండ్ దాంట్లో కూడా కేసెస్ పెరుగుతున్నాయని మనం వాళ్ళ రిపోర్ట్స్లో చూస్తున్నాం మ్యామ్. సెకండ్ ఆస్పెక్ట్ హీ టాక్డ్ అబౌట్ ఈస్ కాంపిటెన్స్ మ్యామ్. కాంపిటెన్స్ అంటే ఎంత మంచిగా లేదా ఎంత ఇన్నోవేటివ్గా మీ వర్క్ చేయగలుగుతున్నారు ఐఏఎస్లని మ్యామ్. సో దువ్వూరి సుబ్బారావు గారు లేదా శ్యామ్ సరణ్ ఇలాంటి ఎంతోమంది టాప్ బ్యూరోక్రాట్స్ ఏం చెప్పేవాళ్ళంటే మ్యామ్, 1970s and 80sలో అప్పట్లో ఉన్న సివిల్ సర్వెంట్స్ని డిస్క్రిషన్ వాళ్ళు యూజ్ చేసి నేషన్ యొక్క పెరుగుదల కోసం, తోడ్పడడం కోసం వర్క్ చేసేవాళ్ళట మ్యామ్. కానీ ఈ కాలంలో మీడియోక్రసీ పెరిగిపోయింది, ఇన్నోవేషన్ అనేది తగ్గిపోయింది, లేదా రెగ్యులర్ ప్రమోషన్స్ మీద డిపెండ్ అయిన దాని గురించి ఆయన మాట్లాడారు మ్యామ్.
సో ఈ ఆస్పెక్ట్స్ గురించి ఆయన డీల్ చేశారు మ్యామ్. సో అంటే సివిల్ సర్వెంట్స్ ఆటోమేటిక్గా ప్రమోషన్స్ వస్తున్నాయి ఐఏఎస్లో, మెరిట్ బేస్డ్ ప్రమోషన్స్ లేవు. అంటే వాళ్ళు చేసిన పనితీరు బట్టి కాకుండా టైమ్ స్కేల్ ప్రమోషన్స్, ఆటోమేటిక్ ప్రమోషన్స్ వల్ల కూడా కాంప్లసెన్సీ పెరిగిపోయిందని చెప్పి ఈ ఆర్టికల్ ఆయన చెప్పడం జరిగింది. ప్రత్యూష, నువ్వు ఈ ఆర్టికల్ ఏముంది, దానిపై నీ ఒపీనియన్ ఏంటి? మ్యామ్, ఈ ఆర్టికల్ బేసికల్లీ క్రిటిసిజం చూపిస్తుంది మ్యామ్. యాక్చువల్లీ నేనేమనుకుంటానంటే కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం విత్ సెల్ఫ్ ఇంట్రోస్పెక్షన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ జస్ట్ క్రిటిసైజింగ్ మ్యామ్. ఎందుకంటే డిమోరలైజ్ చేస్తుంది మ్యామ్ సిస్టమ్ని. బికాస్ దే ఆర్ ద స్టీల్ ఫ్రేమ్ ఆఫ్ ఇండియా అన్నప్పుడు యూ జస్ట్ కెనాట్ క్రిటిసైజ్ ఆఫీసర్స్, యూ షుడ్ ఇంట్రోస్పెక్ట్ వాట్ ఈస్ గోయింగ్ రాంగ్ విత్ ద సిస్టమ్. అది ఇంట్రోస్పెక్ట్ చేసినప్పుడు మనకి చాలా ప్రాబ్లమ్స్ కనిపిస్తాయి మ్యామ్. యాక్చువల్లీ గవర్నెన్స్ దీస్ డేస్ ఈజ్ బికమింగ్ మోర్ కాంప్లెక్స్ మ్యామ్. ఎందుకని అంటే మల్టిపుల్ ఫ్యాక్టర్స్ మ్యామ్. ద వే వీఆర్ ట్రయింగ్ టు రీచ్ టువర్డ్స్ పీపుల్ ఈస్ మేకింగ్ ఇట్ మోర్ కాంప్లెక్స్. అలా అని చెప్పి అంటే ఐఏఎస్ ఆఫీసర్స్ అందరూ కరప్ట్ లేరు మ్యామ్. ఇప్పుడు ఈరోజు హిందూ పేపర్లో దీనికి కౌంటర్ చేస్తూ దువ్వూరు సుబ్బారావు గారు టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఆర్టికల్ కౌంటర్ చేస్తూ వచ్చింది. ఎవరు రాశారు ఆర్టికల్? దీపక్ గుప్తా సార్ రాశారు మ్యామ్, యూపీఎస్సీ ఫార్మర్ చైర్మన్ సార్. ఆయన ఏమంటారంటే 2017లో ఎఫెక్టివ్నెస్ ఆఫ్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అని ఒక సర్వే చేస్తే ఆ సర్వేలో వచ్చింది ఏంటి అంటే ఎక్స్ట్రాడినరీలీ డూయింగ్ దేర్ జాబ్ అని వచ్చింది మ్యామ్. అంటే అన్సాటిస్ఫాక్టరీ రిపోర్ట్స్ కానీ ఎక్కడ రాలేదు. ద సేమ్ వే వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్ అండ్ వరల్డ్ బ్యాంక్స్ వాళ్ళు చేసిన సర్వేస్లో కూడా దర్ సేయింగ్ దట్ ద ఎక్స్ట్రాడినరీ స్కిల్స్ ఓన్డ్ బై ఐఏఎస్ ఆఫీసర్స్ అండ్ ద కటింగ్ ఎడ్జ్ నాలెడ్జ్ దే హ్యావ్ ఓవర్ గవర్నెన్స్ ఈజ్ సంథింగ్ విచ్ ఈస్ మేకింగ్ దెమ్ డూ థింగ్స్ ఎఫెక్టివ్లీ అని. సో దిస్ ఈస్ ద పాజిటివ్ ఆస్పెక్ట్ మ్యామ్. నెగిటివ్ మనం ఎక్కడ పోతున్నాం అన్నది చూసుకుంటే పొలిటిసైజేషన్ ఆఫ్ సర్వీసెస్ అన్నది ఒక మేజర్ కాంపోనెంట్ మ్యామ్. పొలిటికల్ ప్రెషర్ కింద వచ్చిన ఐఏఎస్ ఆఫీసర్స్ ప్రాబబ్లీ కరప్ట్ చేస్తున్నారేమో. దానికి సార్ కొన్ని సొల్యూషన్స్ కూడా ఇచ్చారు మ్యామ్. అవి ఏంటంటే ఎంట్రీ ఎగ్జామ్ పెట్టేటప్పుడు మ్యాక్సిమం ఏజ్ లిమిట్ కానీ నంబర్ ఆఫ్ అటెంప్ట్స్ కానీ తగ్గించేయమని, అండ్ మోరోవర్ స్టేట్ సివిల్ సర్వీసెస్ నుంచి రిక్రూట్ అయిన వాళ్ళని కేవలం స్టేట్కే కన్ఫైన్ చేయకుండా వేరే స్టేట్స్కి కూడా పంపిస్తే ఫెడరల్ క్యారెక్టర్ని స్ట్రెంగ్తన్ చేస్తారు అని కూడా ఒకటి చెప్పారు మ్యామ్. అంటే స్టేట్ సర్వీసెస్ నుంచి కొంతమంది కన్ఫర్డ్ ఐఏఎస్ చేస్తారు, కేవలం యూపీఎస్సీ ఇంటర్వ్యూ ద్వారా చేస్తుంది అనమాట. అలా కాకుండా స్టేట్ సర్వీసెస్ నుంచి కన్ఫర్డ్ ఐఏఎస్ వెళ్ళే వాళ్ళకు కూడా ఎంట్రన్స్ ఎగ్జామ్ పెట్టాలి. దాని ద్వారా ఎవరైతే లేజీగా ఉంటారో వాళ్ళందరూ వెళ్ళిపోతారు, ఓన్లీ ఎఫిషియెంట్ పీపుల్ బయటకు వస్తారని చెప్పి. దాంతోపాటు ఇంకొక రికమెండేషన్ కూడా చేశారనమాట. యూపీఎస్సీ ఎగ్జామ్స్ పెట్టేటప్పుడు సివిల్ సర్వీసెస్ ఏజ్ లిమిట్ తగ్గించాలి అని. కానీ రూరల్ ఇండియాలో చాలామంది 25 ఏళ్ళు వచ్చేదాకా యూపీఎస్సీ గురించి అవగాహన ఉండట్లేదు. సో ఇప్పుడు దానివల్ల రీజనల్ డిస్పారిటీ పెరుగుతుంది కదా. ఇక్కడ మెరిట్ ఇంపార్టెంట్, అట్ ద సేమ్ టైం రీజనల్ ఇంక్లూజన్ కూడా ఇంపార్టెంటే కదా, రీజనల్ బ్యాలెన్స్ కూడా ఇంపార్టెంటే కదా. సో చాలామంది అభిప్రాయపడుతున్నారు సివిల్ సర్వీసెస్లో రిఫార్మ్స్ రావాలంటే మెరిట్ ఎక్కువ రావాలంటే యంగ్స్టర్స్ ఉండాలి. యంగ్స్టర్స్లో కొత్త ఐడియలిజం ఉంటుంది, ఇన్నోవేటివ్ ఐడియాస్ ఉంటాయి. ఏజ్ పెరిగిపోతూ ఉండటం వల్ల 30 ఏళ్ళకి సివిల్స్ పాస్ అయ్యారు, 35 ఏళ్ళకి సివిల్స్ పాస్ అయ్యారు అనుకోండి, వాళ్ళు కాంప్లసెంట్గా వర్క్ చేస్తారని కూడా కొంతమంది అభిప్రాయపడుతున్నారు. కిరణ్, ఈ ఆర్టికల్ 2 ఆర్టికల్స్ చదివావు కదా, ఈ 2 ఆర్టికల్స్లో కోర్ ఏంటి, దానిలో నీ ఒపీనియన్ ఏంటి? ఎస్ మ్యామ్, దువ్వూరు సుబ్బారావు గారు ఒక రకంగా క్రిటిసైజ్ చేశారు మ్యామ్ ఐఏఎస్ని. సో మనము దాన్ని ఒకసారి పోస్ట్ మార్టం అనాలిసిస్ చేస్తే అక్కడ ఆర్టికల్ నుంచి ఒక థింగ్ బయటకు వస్తుంది మ్యామ్, దట్ చాలా ఎక్కువ ఒక్క సర్వీస్ మీద క్రిటిసిజం తీసుకురావడం, అంటే ఎంటైర్ డెవలప్మెంట్ ఆర్ ఎంటైర్ గ్రోత్ ప్రోగ్రెస్ ఆఫ్ ద కంట్రీ ఈజ్ డిపెండెంట్ అపాన్ ఆన్ సింగిల్ సర్వీస్ అని చెప్పడం జరుగుతుంది. దట్స్ సంథింగ్ విచ్ ఈస్ వెరీ బిగ్గర్ దాన్ వాట్ ఇట్ ఈస్ యాక్చువల్గా. సో ఐ థింక్ అలా ఒక్క సర్వీస్ మీద అబాండాలు వేయడం అన్నది చాలా చాలా డిఫికల్ట్ థింగ్ మ్యామ్. సో అండ్ మోర్ ఓవర్ ఎప్పుడు మనకు తెలుసు బ్యూరోక్రసీ అనేది బిహైండ్ ద కర్టెన్స్ ఉంటుంది మ్యామ్. మనకి ఎప్పుడు పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ బయటికి కనిపిస్తూ ఉంటుంది, కానీ సివిల్ సర్వెంట్స్ ముఖ్యంగా ఎవరు కనిపించరు. వాళ్ళు పాలసీ ఫార్ములేషన్ నుంచి పాలసీ ఎగ్జిక్యూషన్ దాకా ప్రతి స్టేజ్లో దే విల్ బి హ్యావింగ్ ద ప్రామినెంట్ రోల్, బట్ వాళ్ళు ఎప్పుడు బయటికి కనిపించరు మ్యామ్. సో ఎప్పుడైనా వాళ్ళు ఏదైనా చిన్న చిన్న తప్పులు జరగడం వల్ల మనకి ముఖ్యంగా దువ్వూరి సుబ్బారావు గారు 1960s 70s నుంచి 2010s అండ్ ప్రజెంట్ రీసెంట్ పాస్ట్లో కంపేర్ చేస్తున్నారు మ్యామ్. వాట్ వీఆర్ మిస్సింగ్ ఇన్ దిస్ పర్టికులర్ థింగ్ ఈస్ ఆ రోజుల్లో ఎక్కువ అవేర్నెస్ లేకపోవడం, మీడియా ప్రజెన్స్ లేకపోవడం, అండ్ ఈ రోజుల్లోకి వచ్చేసరికి మనకు సోషల్ మీడియా ఇదంతా పెరిగిపోవడం వల్ల ఏ చిన్న థింగ్ జరిగినా కానీ ఇది పబ్లిక్ స్పియర్లో మనకు కనపడడం వల్ల
అది మనకి ముఖ్యంగా అది బయటికి వెళ్ళగక్కుతుందన్న టైప్లో మనం చెప్పుకోవచ్చు మ్యామ్. చిన్న చిన్నవి చాలా మ్యాగ్నిఫైడ్గా కనిపించేసరికి ఐఏఎస్ ఒక రకంగా ఫెయిల్ అవుతుంది, ఇలాంటివి మనకి ప్రామాణికంగా బయటికి కనపడే ఛాన్సెస్ ఉన్నాయి మ్యామ్. సో దీనికి కౌంటర్గా మనము లవాసనాలో మనకి మసూరిలో యంగ్ ట్రైనీ ఆఫీసర్స్కి మనం ఐఏఎస్ ఆఫీసర్స్ కానీ మిగతా సివిల్ సర్వెంట్ చేసే మంచి మంచి థింగ్స్ అన్నీ వాళ్ళకి అక్కడ నేర్పిస్తూ ఉంటారు. అండ్ దే టీచ్ దేర్ సార్ మేడం. సో అలానే మనము మిగతా అందరికీ సిటిజన్స్కి కూడా అది తెలియజేయగలిగితే, మనం మొన్న కూడా ఒక రోజు పద్మ అవార్డ్స్ గురించి డిస్కస్ చేసుకుంటున్నప్పుడు అన్ఫార్చునేట్లీ మన సర్వింగ్ సివిల్ సర్వెంట్స్కి అలాంటి బాగా వాళ్ళకి ప్రతిభను వాళ్ళని గుర్తించేలాగా పెద్ద పెద్ద అవార్డ్స్ ఏమి ఇవ్వట్లేదు మ్యామ్. సో అలా ప్రతిభను గుర్తించేలాగా ఒక పెద్ద లెవెల్లో వాళ్ళకి అవార్డ్స్ ఇవ్వడం, వాళ్ళకి గుర్తింపు తీసుకురావడం, అదొకటి చేస్తే బాగుంటుంది. అండ్ బెటర్ ఇండియా అనే ఒక వెబ్సైట్ ఉండిద్ది మ్యామ్. అలాంటి వెబ్సైట్స్లో కూడా సివిల్ సర్వెంట్స్ చేసే మంచి మంచి విషయాలు ప్రాపగేట్ చేస్తే ఐ థింక్ అంటే ఆ కౌంటర్ అవర్ నెగటివ్ ప్రాపగండాని మనం పాజిటివ్ ప్రాపగండా, ఎందుకంటే చాలామంది ఫర్ ఎగ్జాంపుల్ ఇండోర్ సిటీ ఇంతలా బెటర్ అవ్వడానికి కారణం చాలామంది సివిల్ సర్వెంట్స్ మ్యామ్. సో వాళ్ళు ఇంకా ఇన్నోవేషన్ తీసుకొస్తున్నారు. రీసెంట్గా కార్బన్ ట్రేడింగ్ అని చెప్పేసి కూడా తీసుకొచ్చారు. సో అంటే అంటే మన ఇండియా మొత్తంలో మనం ఇంకా ఆలోచించలేని థింగ్స్ కూడా ఒక 10 years ముందు వరకు కూడా వాళ్ళు ఆలోచించి కొత్త థింగ్స్ తీసుకొస్తున్నారు మ్యామ్. అసలు సింగిల్ అమౌంట్ ఆఫ్ ప్లాస్టిక్ కూడా అక్కడ రీసైకిల్ అంటే వేస్ట్గా డంప్ చేయబడదంట మ్యామ్. సో ఇలాంటివన్నిటికి నాట్ జస్ట్ అంటే ఇక్కడ కూడా ఓన్లీ సివిల్ సర్వెంట్స్ని జస్ట్ వాళ్ళనే చెప్పడం కాదు, అక్కడ వాళ్ళ వర్క్తో పాటు సిటిజన్స్ కూడా బాగా చేశారు మ్యామ్. సో ఐ థింక్ దీన్ని ఒక హోలిస్టిక్ వేలో మనం చూస్తే బాగుంటుంది మ్యామ్, రాదర్ దాన్ ఓన్లీ ఐఏఎస్ చేస్తేనే ప్రోగ్రెస్ రావడం, ఆర్ ఐఏఎస్ చేస్తేనే కరప్షన్ చేయడం, ఆర్ సివిల్ సర్వెంట్స్ వల్లే కరప్షన్ వస్తుందన్నది మాత్రము చాలా నారో ఇంటర్ప్రిటేషన్ అని నా అభిప్రాయం మ్యామ్. దువ్వూరు సుబ్బారావు గారు రాసిన ఆర్టికల్లో పార్షియల్గా కరెక్ట్ ఉండొచ్చు కొన్ని పాయింట్స్. కొన్ని నీటి చుక్కలు కలుషితమైన మాత్రాన మొత్తం సముద్రమే కలుషితమైందని చెప్పలేము. అలానే సివిల్ సర్వెంట్స్లో కొంతమంది ఇన్ఎఫిషియెంట్ అయినంత మాత్రాన, కొంతమంది కరెక్ట్ అయినంత మాత్రాన మొత్తం ఐఏఎస్ లోకాన్ని తప్పుపట్టడం అనేది కరెక్ట్ కాదు. ఎఫిషియన్సీ రిఫార్మ్స్ రావాల్సిన అవసరం చాలా ఉంది. దీనికోసం వర్క్ చేయొచ్చు. కానీ క్రిటిసిజం అనేది విపరీతంగా అంటే దేశంలో జరిగిన ప్రతి నష్టానికి ఐఏఎస్ల కారణం అనేది మాత్రం అంత కరెక్ట్ అయిన అభిప్రాయం కాదని చాలామంది చెప్తున్నారు.